ఇటీవల కేంద్రం ప్రకటించిన నీట్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో అలాగే కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందినటువంటి విద్యార్థి సిరిదెల్ల శశి గోవర్ధన్ అయితే 961వ ర్యాంక్ అయితే సాధించడంతో ప్రధానంగా ఈ యొక్క కాకినాడ పేరు ప్రతిష్టను అయితే మొత్తం అంతా కూడా నిలబెట్టాడని, అలాగే పెద్దాపురం వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన ఈ యొక్క శశి గోవర్ధన్ యొక్క తండ్రిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క దేశవ్యాప్తంగా 961వ ర్యాంకు సాధించినటువంటి అలాగే శశి గోవర్ధన్ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్టీవీ తరపున మీకు నీట్ పరీక్ష ఎంట్రన్స్లో 961 ర్యాంక్ సాధించినందుకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. అలాగే అసలు నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు, అసలు ఈ ర్యాంక్ ఏ విధంగా సాధించగలిగావు? నేను శశి వేలువెన్నులో చదువుకుంటున్నాను. నాకు ఈ ర్యాంక్ రావడానికి గల కారణం మా పేరెంట్స్ చాలా ప్రోత్సహించారు. అలాగే మా టీచర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా, వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. ఇలాగా ఈ ర్యాంక్ రావడానికి వాళ్ళే కారణం. అసలు నువ్వు ఎక్కడెక్కడ 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నావు, ఎక్కడెక్కడ నీ విద్యాభ్యాసం స్టార్ట్ చేస్తావు? ఇది రావడానికి ముఖ్యంగా ఎవరు ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారు కదా, ఎవరు సహకరించారు? నేను 10th డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదువుకున్నాను, కాకినాడ రాజమండ్రిలో. నన్ను మా బయాలజిస్ట్ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళు బాగా ప్రోత్సహించారు. నీకు బాగా చేయగలవు, బాగా ర్యాంకులు వస్తాయని. వాళ్ళ ప్రోత్సాహంతోనే నాకు ఈ ర్యాంక్ వచ్చింది. ఏమవ్వాలనుకుంటున్నావు అసలు నువ్వు? అంటే ఇది సాధిస్తాననుకున్నావు, అసలు ఇది సాధ్యమయ్యే పని అనుకున్నావు? 961 అంటే చాలా వరకు ఇంత సాధించలేరు. మన ఏరియాలో కూడా ఎవరు కూడా కనిపించరు, కానీ అంత ర్యాంక్ వచ్చింది. ఏ విధంగా అనిపిస్తుంది? నాకు సాధించగలరనే ఉన్నది, ఆలోచన ఉన్నది. అయితే పర్లేదు, చేయవచ్చేది అనుకోండి. ఏమవ్వాలనుకుంటున్నావు ఇప్పుడు? నీకు ర్యాంక్ వచ్చింది, నీట్లో మంచి ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంక్ వచ్చింది, ఎక్కడ సీట్ వస్తే బాగుంటుందని భావిస్తున్నావు? నేను ఏమన్నా మంచి ఎయిమ్స్ కాలేజీలో వస్తే బాగుండని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కార్డియాలజీ చేయించి, పీజీ అయిపోయిన తర్వాత కార్డియాలజీ స్పెషలిస్ట్ చేయించారు అనుకుంటున్నాను. ఇంకా ఎవరెవరు నీకు సహకరించారు? ఇంకా నీకు ఈ విధంగా చేయడానికి ఏ దోహదపడే తల్లిదండ్రులు సహకారం ఇవన్నీ కూడా ఏ విధంగా అనిపించి ఏ విధంగా ఉంది? పేరెంట్స్ అయితే చాలా ప్రోత్సహించారు నన్ను. చదువుకోవాలి, ఇలా చదువుకుంటేనే లైఫ్లో సక్సెస్కి దారికి వెళ్తాం. ఏం చేస్తుంటారు ఫాదర్? ఏం చేస్తుంటారు? ఫాదర్ ఒక ఫార్మర్, మదర్ హౌస్ వైఫ్. అలాగే శశి గోవర్ధన్ సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా ఫార్మర్గా ఉంటూ ఒక చిన్నపాటి మెడికల్ షాప్ కూడా ఈ పెద్దాపురంలో కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్. మీ అబ్బాయి ఈ యొక్క నీట్లో 961 ర్యాంక్ సాధించారు. ఈ ఘనత ముఖ్యంగా మీ యొక్క సహకారంతో వచ్చింది అనుకోవచ్చు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషకరంగా ఉందండి మా అబ్బాయి ఇంత ర్యాంక్ రావడంలోని. ప్లస్ మంచిగా ఎంబీబీఎస్ చేయడంతో పాటు ఏదైనా పీజీ చేసి మంత్లీ కానీ 15 days కానీ ఎవరికైనా ఫ్రీ సర్వీస్గా కూడా చేసి అవకాశం కల్పించాలని దేవునికి కోరుకుంటూ. ఏం చేస్తుంటారు మీరు? జనరల్గా వ్యవసాయం కూడా చేస్తారన్నారు, అలాగే చిన్నపాటి మెడికల్ షాప్ కూడా ఉందన్నారు. అదే ఇంకా మీ అబ్బాయి ఈ విధంగా సాధించడం కనుక ఇంకా ఎవరెవరో మీకు ఫోన్లు చేయడం కానీ ఇలాంటివి కూడా చేయడం? అంటే ఫ్రెండ్స్ కూడా చేస్తుంటారండి చాలా వరకు. ఫ్రెండ్స్ సహకారం కూడా తీసుకుంటుంటాను. ప్లస్ మా మిస్సెస్ సహకారం, పేరెంట్స్ అంతా. ఎంతమంది అండి మీ పిల్లలు? ఎంతమంది? 2 అబ్బాయిలు అండి. ఏం చేస్తున్నారు? ఒక అబ్బాయి 9th వస్తున్నాడండి. ఈ అబ్బాయి నీట్ అంటే మొదటి నుంచి కూడా నీట్ రాయించాలి, దాంట్లో ఒక ర్యాంక్ సాధించాలనే గోల్ మొదటి నుంచి ఉందా మీలో? బాబు పుట్టుదలే మాకు కొంత, దాన్ని బట్టి మేము ఎంకరేజ్ చేయడం, కొంత సహకరించడం బాగా దాని మీద. తల్లి కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ అబ్బాయి ఈ ఘనత సాధించే 961 ర్యాంక్ అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా అది అరుదుగా మన జిల్లా వాసులకు రావడం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా బాగా రావాలి సార్. కాకపోతే ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉండడం వల్ల 961లోనే ఆగిపోయాడు సార్.
అంటే దీంతో పాటు ఇంకా ముందల ఈ ఎంబీబీఎస్ సీట్లు ఇంకా బాగా చదువుకొని మంచి సక్సెస్ సాధించుకోవాలనుకుంటున్నాం సార్. కోచింగ్ ఇవ్వాలి, ఇదంతా కూడా చేయాలి అని ఏ విధంగా మీరు ప్రోత్సహించడం జరిగింది? బాగా 10th అయింది సార్. 10th అయిన కాడ నుంచి బైపీసీ తీసుకుంటే ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. అప్పటి నుంచి నాకు అనిపించింది సార్. ఇప్పుడు బాబుని అప్పటి నుంచే సార్ 10th అయిన కాడ నుంచే గైడెన్స్ ఇచ్చాను. తను కూడా చదువుతానమ్మా అని అన్నాడండి. అప్పటి నుంచి చాలా బాగా చదువుకుని వచ్చాడండి. ఎంసెట్ కూడా చాలా బాగా స్టేట్ 6th ర్యాంక్ వచ్చాడండి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాగే ఈ నీట్ ఎగ్జామ్లో 961 ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఫ్యూచర్లో బాబు ఇంకా బాగా చదువుకోవాలి, ఒక మల్టీ స్పెషాలిటీ స్టార్ అలాగే ఎదగాలని కోరుకుంటున్నాం సార్. ఇటీవల మరి ఎంసెట్లో కూడా నీకు 6th ర్యాంక్ కూడా వచ్చింది అంటున్నారు, అది ఎలా సాధ్యమే? అది నీట్ యొక్క కోచింగ్తో పాటునే అది తీసుకున్నందువలన పాసిబిలిటీ వచ్చింది. అది కూడా అంటే నీట్ అయిపోయిన తర్వాత ఇంకా 20 daysలో అది కూడా చేసుకున్నాం. అది ఎంసెట్ అలాగే పాసిబిలిటీ అయింది. ఇంకా ఇలాగ నెక్స్ట్ తరానికి కానీ నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నావు? అంటే ఈ ఎంసెట్ అంటే ఎంసెట్లో 6వ ర్యాంక్ వచ్చింది, అలాగే ప్రధానంగా నీట్లో కూడా సాధించారు. ఇంకా రాబోయే విద్యార్థులకు నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? ఎలా చదివితే సాధించగలవు చెప్పగలుగుతున్నావు? అంటే బాగా చదువుకోవాలి. అంటే ఫుడ్ మెయిన్. ఏదైనా ఫుడ్ తింటేనే ఆలోచన అవన్నీ వస్తాయి. అంటే నాకు మధ్యలో ఒకసారి వీక్నెస్ రావడం వల్ల కొంచెం డౌన్ అయిపోయాను. మెయిన్గా హెల్తీగా ఉంటేనే ఇవన్నీ సాధించగలం అని నేను అనుకున్నాను. డైట్ ఫాలో అవ్వాలి, మంచి డైట్ ఫాలో అవ్వాలి, బాగా చదువుకోవాలి. అంటే ఒక షెడ్యూల్ ఉండి, ఒక టైం టేబుల్ ఉండి, ఈ టైం నేను ఇది చదువుకోవాలి, ఇది కంప్లీట్ చేయాలి, ఒక ప్లాన్ వేసుకుంటే, ఒక బ్లూ ప్రింట్ అంటూ ఉంటే ఫర్దర్గా ఏం వెళ్ళాలి అవన్నీ తెలుస్తుందని నా ఉద్దేశం. ఆ విధంగా చేస్తే ఏదన్నా సాధించగలం అంటారు. అవును. ఇది పరిస్థితి. ఇప్పుడైతే శశి గోవర్ధన్ అయితే ఇప్పుడు నీట్లో మొత్తం 961 ర్యాంక్ రావడమే కాకుండా గత ఎంసెట్లో కూడా 6వ ర్యాంక్ కూడా సాధించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి కూడా విద్యార్థులకు ఏదైతే తమ క్రమశిక్షణతో పెంచడమే కాకుండా ఈ యొక్క ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే వాళ్ళ యొక్క సరైన శిక్షణ ఇవ్వడం, ఆ విధంగానే 10th క్లాస్ నుంచి కూడా సరైన అవగాహన ఇచ్చిన నేపథ్యంలోనే గత కష్టపడుతూ వాళ్ళైతే ఎంతో ప్రోత్సహించిన నేపథ్యంలోనే ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ర్యాంకులో 961 ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉందని, అలాగే ఎంసెట్లో కూడా 6వ ర్యాంక్ కూడా రావడం చాలా గర్వకారణంగా ఉందని, అలాగే పెద్దాపురం వాసులు కూడా అందరూ కూడా తల్లిదండ్రులే కాదు ఈ యొక్క పేరు ప్రత్యేకతను ఎవరైతే ఉన్నారో పేరు ప్రఖ్యాతనంతా కూడా చాటి చెప్పినటువంటి పరిస్థితి ఉందని, అలాగే పెద్దాపురం వాసులందరూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి శశిధర్ అలాగే ఒక డాక్టర్ అవి ఒక కార్డియాలజిస్ట్గా మంచి స్పెషలిస్ట్గా చదివి మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగి ఉచితంగా కూడా నా వైద్యం సేవలు అందించే విధంగా కూడా కృషి చేస్తానంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పెద్దాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.